ఏం చేస్తుంటావు? వ్యవసాయం. వ్యవసాయమేనా? ఏం పంట వేసినావు? ఏం పంట? అది వరి పంట. వరి పంట. కొనుగోలు అవుతున్నాయా మంచిగా? ఇదండి. ఇప్పుడు ఏడాది అవుతుంది కదా కాంగ్రెస్ వచ్చి, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందా? గత ప్రభుత్వం బెటర్ ఉందా ఇదా? మంచిగా ఉన్నది. మంచిగా ఉందా? ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా లేదా మరి? పెడతాను. పెడతానా? నమ్మకం ఉందా? నమ్మకం ఉందా? ఇప్పుడు కేసీఆర్ బెటర్ ఉండేనా మరి రేవంత్ రెడ్డి బెటర్? రేవంత్ రెడ్డి బెస్ట్. బెటర్ మనస్ఫూర్తిగా చెప్తున్నావు? లేదు మనస్ఫూర్తిగా. ఇప్పుడు రైతులకు ఇబ్బందులు అవుతున్నాయి అంటే నిజమేనా? ఏమి ఇబ్బందులు అయితే మా ఊళ్ళో లేదు. మీ ఊళ్ళో ఏం లేదు? లేదు. రైతులు ఊరేసుకుంటారు అంట, చచ్చిపోతారు? లేదు, మా ఊళ్ళో అయితే ఇబ్బంది లేదు. అందే పోయినాయి వడ్లు పోయినాయి. పైసలు పడ్డాయా? పైసలు పడతాయి. మరి 6 గ్యారెంటీలు అన్నారు కదా, అవుతున్నాయా? ఈ 6 గ్యారెంటీ ఇప్పుడు 3 గ్యారెంటీలు అయితే ఉన్నాయి. నమ్మకం మరి చేస్తాడు నమ్మకం. కానీ అంటారు కదా ఏడాది అవుతుంది ఇంకా చేయలేడు, మరి రేవంత్ రెడ్డి వేస్ట్ దీపోవాలంటారు కానీ. లేదు, ఉండాలా? సరే బాబు. సంవత్సరం మంచిగానే పరిపాలన అంటే కొద్దిగా ఇప్పుడు సంవత్సరం అవుతుంది కదా, కొద్దిగా మనం కూడా టైం ఇవ్వాలి, కొద్దిగా చూడాలి. ఇంకో సంవత్సరం దాకా చూస్తే ఏం చేస్తాడు ఏం కదా అని చెప్తాడు. చివరి వరకు ఎట్లా ఉంది మరి? ఇప్పటివరకు అంటే కొందరు బాగుంది అంటారు, కొందరు బాగలేదు అంటారు, కానీ సంవత్సరంలో ఏమవుతుంది? సంవత్సరంలో ఏం కాదు కదా. ఇప్పుడు గత ప్రభుత్వానికి 10 సంవత్సరాల టైం ఇచ్చారు, అలా వచ్చిన సంవత్సరంలో ఏం చేసారు? ఇప్పుడు కూడా ఒక సంవత్సరం టైం ఇచ్చినాం, ఇంకో సంవత్సరం చూస్తేనే తెలుస్తుంది ఏం చేస్తాడు అనేది అట్లా. కానీ ఇప్పుడైతే ఏం చెప్పనీకి రాదంట. ఇక చెప్పనీకి అంటే కొందరు బాగుంది అంటారు, కొందరు బాగలేదు అంటారు, కానీ అభిప్రాయం ఏంది? నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు మరి భూమి లేని వాళ్ళకు, మొత్తానికి భూమి లేని వాళ్ళకు ఇవ్వాలి, ఎంతో కొంత భరోసా ఇవ్వాలి. 12,000 ఇస్తా అన్నారు, అది అమలు చేయలేదు. ఓన్లీ భూమి ఉన్న రైతులకే ఇస్తురు. అంటే ఇక భూమి లేని వాళ్ళ పరిస్థితి ఏంది? అంతేనా కదా? భూమి లేని వాళ్ళకు కూడా ఇవ్వాలి. మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి పక్కన పెడితే ఓల్ బెటర్ మరి? ఇక కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు చేసినాక చెప్పొస్తుంది అది. వాళ్ళు 1 ఇయర్లో అంటే కేసీఆర్ కూడా గెలిచిన 1 ఇయర్లో ఏం చేసిండో ఏం చేయలేదు. ఈయన కూడా 1 ఇయర్లో ఏం చేస్తారు? చేసిండు కొంతవరకు చేసిండు. అది కొద్దిగా ఇంకా ప్రాసెస్ ఉంటుంది, నడుతుంది. అది అంతా ఇక టైం పడుతుంది, కొద్దిగా చూడాలి అట్లా. రేవంత్ రెడ్డి సార్ పరిపాలన అంటే ఓకే, ఇప్పటివరకు అయితే పర్లేదు అనిపిస్తుంది. అంటే టైం కొద్ది కాలంలో ఇవన్నీ మన ఫ్రీ బస్సు పెట్టి అది పెట్టి చేద్దామని ట్రై చేసిండు, కానీ ఒక ఫ్రీ బస్ అయితే కొంచెం మంచిగా అనిపించలేదు మాకు కూడా, వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ బస్సుల రద్దీ కాబట్టి ఆడవాళ్ళందరూ ఇరుక్కుంటా పోవుడు, సీట్లు దొరకపోవడు, మనం ఏమైనా పిల్లలు ఎగ్జామ్ రాయాలంటే వెళ్ళినా కానీ సీట్లు దొరకపోవడు టైంకు, పిల్లగాళ్ళకు కొంచెం ఇబ్బంది అయింది అట్లా. ఫ్రీ బస్ విషయంలో ఎట్లా అనిపిస్తూ ఉంది? ఇప్పుడు 2 లక్షలు చేస్తా అన్నాడు, కొంతవరకు చేసి ఇంకొంతవరకు ఉంది, ఎట్లా అనిపిస్తూ ఉంది? చేయాలి. ఇప్పుడు 2 లక్షలు మాఫీ చేసిండు, వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఇక రాని వాళ్ళు బాధపడతారు. చేస్తే అందరికీ చేయాలి, వాస్తవంగా అందరికి ప్రతి ఒక్కరికి రావాలి రైతులకు. కాకపోతే ఈ రైతు బంధు పథకం తీసేసిందంటే అది ఒకందుకు నయమే. ఎందుకంటే చిన్న రైతులకు ఇవ్వాలి, పెద్ద రైతులకు తీసేసిండు వాస్తవమే. చిన్న రైతులు 5 ఎకరాలు 10 ఎకరాల లోపు రైతులకు ఇవ్వాలి, ఇస్తే మంచిగా ఉంటుంది అట్లా. అది మా అభిప్రాయం. ఇబ్బంది పడతారు. ఇప్పుడు భూమి లేని వాళ్ళకి కూడా వాళ్ళని కూడా చూడాలి. పూర్తి రైతులను చూసుకుంటా ఉంటే భూమి లేని వాళ్ళకి కూడా రూపాయి చెందకపోతే బాధ ఉంటుంది కదా. భూమి లేని వాళ్ళని చూడాలి, ఉన్న వాళ్ళని చిన్న రైతులకు రైతు బంధు ఇవ్వాలి. ఇంకా ఇప్పుడు కేసీఆర్ తోటి పోల్చుకుంటే మరి బెటర్ ఉందా లేదా? కొంతవరకు కేసీఆర్ తోటి పోల్చుకుంటే ఇప్పటి వరకు అయితే బెటరే అనిపిస్తుంది. ఇంకా ముందు కాలంలో చూస్తే తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే పరిపాలన పర్లేదు.